వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 5వ ఏడాది 2,94,353 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఒక్క రైతుకి 2,000 చొప్పున రైతన్నల ఖాతాలో 59.1 కోట్లు జమ చేశారు. అయితే అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 83,534 మంది రైతులకు 17.25 కోట్లు లబ్ధి చేకూరింది. సీఎం జగన్ తాడేపల్లి నుంచి బటన్ నొక్కి ఈ నిధులు విడుదల చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు మెగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందన్నారు. రైతన్నల సంక్షేమానికి గతంలో ఎన్నడూ జరగని విధంగా రైతు భరోసా కల్పించడం జరుగుతోందన్నారు. ఖరీఫ్ పంట వేసే ముందు, పంట కోత సమయం, పంట ఇంటికి వచ్చే సమయం 3 విడతలుగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం అందించడం జరుగుతోందన్నారు. సో ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్ వైకి సంబంధించి 3వ విడత కింద అంటే ఈ 2023-24 సంవత్సరం గాను 3వ విడత. అదేవిధంగా రైతులందరికీ కూడా మనకి పంటల రుణ రాయితీకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఈ 2 కార్యక్రమాలు కూడా ఈరోజు మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రైతుల ఖాతాకి దానికి సంబంధించిన అమౌంట్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించి దాదాపు 2,94,000 మంది రైతులకు గాను 59 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ లాస్ట్ ఫేజ్ ఏదైతే 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ వాళ్ళ ఖాతాలో కూడా ఈరోజు జమ అవునుంది. వైఎస్ఆర్ సున్నా పంట రుణాలకు సంబంధించి కూడా ఈ రాయితీ ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి దాదాపు 83,524 మంది రైతులకు గాను ఒక 17,25 లక్షల రూపాయలు వారి యొక్క ఖాతాలోకి ఈరోజు జమ అవుతారు. సో రైతులకి ముఖ్యంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని కేవలం రైతుకు సంబంధించి కూడా వాళ్ళకి కుటుంబానికి సంబంధించి కూడా ఆసరాగా ఉండాలి అని చెప్పి వివిధ పథకాల ద్వారా కూడా రైతులను ఆదుకుంటూ మరి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వైద్య అదేవిధంగా విద్యతో పాటు రైతులకు కూడా మరి ప్రధాన పీఠం వేస్తూ వాళ్ళకు కూడా అన్ని విధాలు ఆదుకునే విధంగా ఎప్పటికప్పుడు ఈ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మరి రైతుల సుభిక్షాన్ని కోరుకుంటూ వారు ఏదైతే ఈ అమౌంట్ ఇచ్చారో దాంతో కూడా నెక్స్ట్ రాబోయే పంటకి వాళ్ళకి పెట్టుబడిగా ఉంటుందని చెప్పని ఒక ఆసరా కోసం ఈ అమౌంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మరి చక్కటి జీవితం వాళ్ళు కూడా పొందాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరోవైపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం అమలు చేస్తూ ఏడాది 3వ విడతగా రైతులకు ఆర్థిక సాయం అందించారన్నారు. ఇందుకు రైతాంగం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు మన అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 3వ విడత రైతులకు రైతు భరోసా ఇస్తూనే మరొక వైపు కూడా సున్నా వడ్డీని అందజేస్తూ రైతులకు మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా జిల్లా రైతాంగం తరపున జగనన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ గత ముఖ్యమంత్రి గారు కానీ రైతన్నలకు ఏ విధమైనటువంటి మేలు కూడా చేసిన సందర్భాలు లేవు. పైగా రైతులను నష్టపరిచే విధంగా పరిపాలన చేసింది మనం చూసాం. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఆలోచన చేసి ఉచిత విద్యుత్తును అందించారు. మరి ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలుస్తూ రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఈరోజు రైతుల కోసం రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు కూడా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ఉచిత విద్యుత్తులు అందిస్తూ యంత్ర పరికరాల ద్వారా కూడా యంత్రాలను అందిస్తూ ట్రాక్టర్స్ను అందిస్తూ వీటన్నిటిని కూడా అందిస్తూ మరొక వైపు కూడా రైతు భరోసా సున్నా వడ్డీని అందిస్తూ వాళ్ళ కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో బలోపేతం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగాన్ని కూడా నేను ఈ సందర్భంగా జగనన్నకు మద్దతు తెలపాలని కూడా మనవి చేస్తా ఉన్నాను.